వంగవీటి రాధాకృష్ణను వైసీపీలోకి తీసుకుని వచ్చేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టీడీపీలో రాధాకు టికెట్ అన్నదే లేకుండా పోయింది. ఆయన ఆశిస్తున్న విజయవాడ సెంట్రల్ సీటు బోండా ఉమకు కేటాయించారు. అలాగే విజయవాడ తూర్పుని సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కే ఇచ్చారు. ఆయన గత 2 సార్ల నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. విజయవాడ వెస్ట్ టికెట్ జనసేనకు కేటాయించనున్నారు. ఈ నేపథ్యం నుంచి చూస్తే విజయవాడలో ఏ ఒక్క సీటు కూడా రాధాకు లేనట్లే. దాంతో రాధా వర్గం గరంగరం అవుతోంది. పార్టీ కోసం ఎంతగానో కష్టపడుతున్న తమ నేతకు టీడీపీ టికెట్ ఇవ్వకుండా మోసం చేసింది అని రాధా అనుచరులు మండిపడుతున్నారు. రాధాకు విజయవాడ సెంట్రల్ ఇస్తే ఖచ్చితంగా గెలిచేవారు అని టాక్. ఒక్కనాటి విజయవాడ తూర్పు సీటులో భాగమైన సెంట్రల్ నుంచి రాధా కుటుంబం అంతా గెలిచిందని గుర్తు చేస్తున్నారు. ఇక టీడీపీ జాబితా రిలీజ్ అయిన తరువాత నుంచి రాధా వర్గం మండిపడుతోంది. సరిగ్గా ఈ పరిణామాలనే ఆసరాగా చేసుకుని వైసీపీ నేతలు రాధాకు టచ్లోకి వెళ్లారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాధాను వైసీపీలోకి తిరిగి తీసుకురావాలని చూస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన 2 మాజీ మంత్రులు ఈ విషయంలో చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు. తాజాగా మరోసారి పేర్ని నాని, కొడాలి నాని రాధాతో భేటీ అయి వైసీపీలోకి ఆహ్వానించారని ప్రచారం సాగుతోంది. రాధా వస్తే గనుక ఆయనకు మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇస్తామని కూడా చెబుతున్నారు. రాధా మరేమి కోరినా వైసీపీలోకి తీరుస్తామని చెబుతున్నట్లుగా టాక్. వైసీపీలో చూసిన విజయవాడ సెంట్రల్ టికెట్ని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కి ఇచ్చేశారు. ఇక విజయవాడ వెస్ట్ టికెట్ని మైనారిటీకి ఇచ్చారు. తూర్పు టికెట్ కూడా అభ్యర్థి ఖరారయ్యారు. అయితే రాధా వస్తే చివరి నిమిషంలో అయినా మార్పులు చేర్పులు చేసేందుకు వైసీపీ రెడీగా ఉంది అని సంకేతాలు పంపారు. వీలుంటే విజయవాడ సెంట్రల్ నుంచి కూడా రాధాను పోటీకి దింపడం సాధ్యమే అని చెబుతున్నారు. ఆ మేరకు వైసీపీ అధిష్టానం నుంచి బంపర్ ఆఫర్ ఉంది. మరి రాధా ఏం చెప్పారు అన్నది తెలియడం లేదు. ఎందుచేతనంటే రాధాకు గతంలో కూడా వైసీపీ నుంచి ఆఫర్లు వచ్చాయి, కానీ ఆయన ఏమీ చెప్పడం లేదు. ఆ మధ్య వైసీపీ కీలక నేత ఎంపీ మిథున్ రెడ్డి రాధాతో సమావేశమై వైసీపీలోకి ఆహ్వానించారు. ఆయన నుంచి సానుకూల స్పందన రానేలేదు. అయితే ఈసారి రాధాను కలిసింది ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ కావడం విశేషం. పేర్ని నాని, కొడాలి నాని రాధాకు మంచి శ్రేయాభిలాషులు. దాంతో వారు చెప్పినట్లుగా రాధా విని వైసీపీలోకి వస్తారా అన్న చర్చ అయితే ఉంది. నిజానికి 2019 ఎన్నికల్లోనే రాధాకు వైసీపీ మచిలీపట్నం ఎంపీ టికెట్ను ఆఫర్ చేసింది. ఆనాడు ఆయన విజయవాడ సెంట్రల్ కోరినా ఇవ్వలేదు. దాంతోనే అలిగి ఆయన పార్టీ మారారు. మరి ఇప్పుడు రాధాకు మచిలీపట్నం ఎంపీ అంటే ఓకే అంటారా, లేక సెంట్రల్ సీటు ఇస్తేనే అని కండిషన్ పెడతారా అన్నది చూడాల్సి ఉంది. ఇంకో మాట ఏంటంటే మచిలీపట్నంలో వల్లభనేని బాలశౌరి ఉన్నారు. ఆయన బలమైన అభ్యర్థి. వైసీపీ నుంచి గెలిచిన ఆయన ఇప్పుడు జనసేనలో చేరి ఆ సీటు నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనను ఢీకొట్టేందుకు వైసీపీ రాధాను దింపాలని చూస్తోంది. ఇవన్నీ ఆలోచించుకున్న మీదటనే రాధా ఏ సంగతి చెబుతారు అని సమాచారం. ఇక్కడ మరో మాట కూడా ఉంది. రాధాకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ అన్నది వైసీపీ ద్వారానే ఛాన్స్ ఉంది. ఆయన నో చెబితే గత 10 ఏళ్ల నుంచి ఆయన ఎన్నికల రాజకీయాలకు దూరంగానే ఉన్నట్లుగా 2029 దాకా వేచి చూడాల్సి ఉంటుందని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.